వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఓటమిపై పట్టుకుందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ లాగే ప్రధాని మోదీ కూడా అంకెల గారడై ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికలను వాయిదా వేయడానికే ప్రణాళికలో బద్దంగా ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలను తెరమీదకి తెచ్చారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు 90% నెరవేర్చామని తెలిపారు. కాంగ్రెస్ డిక్లరేషన్ల గురించి తెలవాలంటే మంత్రి హరీష్ రావు ఇంగ్లీష్ పేపర్ చదవాలని మండిపడ్డారు. సెప్టెంబర్ 17న సోనియా గాంధీతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నామంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రైట్, ఎన్నికలు సమీపిస్తున్న తరంలో కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఒక పార్టీలోకి ఇంకో పార్టీ విలీనం కావచ్చు, అలాగే ఇప్పటికే టికెట్ల కేటాయింపు కావచ్చు, అలాగే ప్రచార కార్యక్రమాలు నడుస్తాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం జరిగింది. నేపథ్యంలో రేపు సంబంధించిన దానికి 3వ తేదీన స్క్రూటినీ చేయనున్నారు. నేపథ్యంలో అంటే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా కేంద్రం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా జమిలీ ఎన్నికలు అనేది పైన తెర మీదకి తీసుకొచ్చింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అసలు జమిలీ ఎన్నికలు అనేది కేంద్రం కసరత్తు మొదలెట్టింది. అసలు జమిలీ ఎన్నికలు ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో తీసుకురావడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఆయనకు కూడా అంకెల గారడి ఉంది. మన కేసీఆర్ గారికి ఉన్నట్టు కేసీఆర్ గారికి 6వ నెంబర్ అంకెల గారడి అయితే నరేంద్ర మోడీ గారికి బేసీ నెంబర్లు అంటే హార్డ్ నెంబర్స్ అచ్చిరావు. 2023లో జరిగినటువంటి కర్ణాటక ఎన్నికలు కానీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో ఘోర పరాభవం చెందినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రానున్న 5 ఎన్నికలు అంటే 4 ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఓడిపెట్టేట్టుంది, బీఆర్ఎస్ కూడా ఓడిపెట్టేట్టుంది. కాబట్టి ఈ ఇద్దరు జాదూగర్లు అంటే కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు కలిసి వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రణాళిక ప్రకారము ఇక్కడ నేను ఓడిపోతున్నా అక్కడ నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల ఈ ఎన్నికలను ఒకేసారి నెక్స్ట్ ఇయర్ ల ఫిబ్రవరిలో ఈ జమిలీ ఎన్నికలు అనేది తీసుకొస్తే 24వ తారీఖు 24 అనేది ఈయనకు 6వ నెంబర్ సెంటిమెంట్, ఆయనకేమో ఆడ్ నెంబర్ సెంటిమెంట్. 24 అంటే 2+4 6 ఆడ్ నెంబర్ ఏదైతే అచ్చిరాని నరేంద్ర మోడీకి 2+4 ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ప్రణాళిక ప్రకారము జమిలీ ఎన్నికలు అని చెప్తారు. జమిలీ అంటే ఏందండి? జమిలీ అంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి 82 పార్లమెంట్లు 400 అసెంబ్లీలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ని ఇంక్లూడ్ చేయకుండా 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే సరిపోద్దా? 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కాదు. ఇది వీళ్ళ ఎలక్షన్ అజెండా. వీళ్ళకు ఓటం భయం పట్టుకొని ఈ యొక్క డ్రామా ఆడుతూ నిన్నటిదాకానే కదండి 2-3 వారాల క్రితం పార్లమెంట్ అయిపోయింది. ఏమో చర్చించిన అంశాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ నిన్న ఇండియా మీటింగ్ ఏదైతే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో వీళ్ళు 4:30కు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఒక ట్వీట్ ద్వారా 18 నుంచి 22కు పార్లమెంట్ పెడతామంటారు. ఏ అంశం మీద పెడతారు? మేము ఊహిస్తున్నట్టు వీళ్ళు జమిలీ ఎన్నికలు అని చెప్పి ఈ 6 రాష్ట్రాలు ఈ 5 రాష్ట్రాలు అటు వాళ్ళకు వచ్చే మేలో జరుగుతున్నటువంటి ఒరిస్సా, ఎందుకంటే ఆడ బీజు పట్నాయక్ కూడా వాళ్ళ సైడే ఉండు, ఆడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ సైడే ఉండు, వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఈ మేల ఎన్నికలను తీసుకొచ్చి ఫిబ్రవరిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నమ్మకం మాది. సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది మొదటిసారిగా తెలంగాణలో. ఏదైతే సిడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా పెద్ద ఎత్తున జరగబోతుంది. దీంట్లో మేనిఫెస్టో కావచ్చు, ఎలాంటి ముఖ్య నేతలు అంతా ఎవరెవరు రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది? మేనిఫెస్టో అనేది సోనియా గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఆమె గతంలో తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి. ఆమె ద్వారానే మొన్న కూడా కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలన్నీ నిన్న గృహలక్ష్మి అని చెప్పి రాహుల్ గాంధీ గారు గృహ మహిళలకు ఏదైతే 2000 భృతో నిన్న డిక్లేర్ చేసిర్రు. 2014 మేనిఫెస్టోను 2018 మేనిఫెస్టోను కూడా ఈ రోజు మటుకు ఇంప్లిమెంట్ చేయనటువంటి కేసీఆర్ని ఓటేయాలా? ఏదైతే ఎంతో వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా 2009లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని ఒప్పుకొని డెలివరీ చేసినటువంటి సోనియా గాంధీని నమ్మాలనా? సో మేము సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటున్నాము. దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా అదే తేదీలల్లా ఏఐసీసీకి విన్నపం చేసుకోవడం జరిగింది. సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా తెలంగాణలో పెట్టండి. రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రోజు వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి సిడబ్ల్యూసీ మెంబర్లను ఇన్వైట్ చేసి ఇక్కడ 17వ తారీఖు నాడు అందాదా వాళ్ళు పర్మిషన్ ఇస్తే 17వ తారీఖు నాడు సోనియా గాంధీ గారు ఒక బహిరంగ సభలో ఈ యొక్క మేనిఫెస్టో గ్యారంటీ కార్డ్స్ రిలీజ్ చేసి ఆ గ్యారంటీ కార్డ్సే కాకుండా తెల్లారి 18వ తారీఖు నాడు ఈ లీడర్లందరినీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి పంపించి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుందో కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. డిక్లరేషన్ విషయానికి వస్తే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. డిక్లరేషన్లు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు డిక్లేర్ చేశారన్నట్టు కూడా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం, అలాగే దాసోజు శ్రవణ్ సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డిక్లరేషన్ ప్రజలు ఎవరు నమ్మరు. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖర్గేను కూడా రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నట్టుగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చేస్తారు? ఇక హరీష్ రావు గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయనకు ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు తెలుగు పేపర్ తప్ప ఇంగ్లీష్ పేపర్ చదవరాదు. ఈ యువతల మొగాయనకి ఏమైందో మొన్నటిదాకా మా దగ్గర నేషనల్ స్పోక్స్ పర్సన్ నుండి ఇంగ్లీష్ పేపర్లు చదువుతాడు, అన్ని ఇంగ్లీష్ న్యూస్ చూస్తాడు. కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నియర్లీ 90% కంప్లీట్ చేశారు 2 నెలల్లో. మరి ఈ పార్టీ వదిలిపెట్టి దాసో శ్రవణ్ గారు ఈ పార్టీ వదిలిపెట్టి ఆ పార్టీలకు పోయిండు. మరి ఆ పార్టీలకు పోయినాక కళ్ళు దొబ్బినట్టున్నాయి. ఆయనకు తెలియదా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారమే తెలంగాణ ఇచ్చినాము. హిమాచల్ ప్రదేశ్ లో ఓపీఎస్ ఏదైతే పెన్షన్ స్కీమ్ ఇంపాసిబుల్ అని చెప్పిన బీజేపీని మొదటి నెలల్లో ఇంప్లిమెంట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో ఏం చేస్తుందో ఏం చేయదో తెలంగాణ ప్రజలకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని దాసో శ్రవణ్కి చెప్తున్నా. సరే హరీష్ రావు అంటే ఆయన అల్లుడు, ఆ ఇంట్లో ఉండు, ఆయనకి ఇంగ్లీష్ పేపర్ చదవడం రాదు, ఆయన అన్నాడంటే అర్థం ఉంది. నీకేమో భయకాలం వచ్చింది, జరిగినట్టు చెప్పరాదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఈ దరిద్రపు మాటలు? రైట్. ప్రధానంగా ఏదైతే జమ్మి ఎన్నికలకు సంబంధించి కర్ణాటక గెలుపు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి గారు పెరుగుతుంది నేపథ్యంలో బీజేపీ ఆ పార్టీకి భయం పట్టుకున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎత్తుగడలో భాగంగానే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ తెర మీద తీసుకొచ్చారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే కర్ణాటకలో 90% ఇచ్చిన హామీలు నెరవేర్చాం. అదే తెలంగాణలో వచ్చే నెలలో కూడా సిడబ్ల్యూసీ సమావేశం, దీంట్లో ఎలాంటి అంశాలు ఉంటాయో అన్నింటినీ కూడా కర్ణాటక ఇచ్చిన హామీలు కావచ్చు, తెలంగాణ ఇచ్చిన హామీలను ప్రజలకు చేరవేస్తామని చెప్తారు. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్ అమ్మాను హైదరాబాద్.